వెల్కమ్ బ్యాక్ టు వీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేపటి నుంచి పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో 2016 రూపాయలు, 4016 రూపాయల ఆసరా పెన్షన్ డబ్బులను రిలీజ్ చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొన్ననే మనకి జీవోను అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు రేపటి నుంచి మన తెలంగాణలో ఉన్నటువంటి 11 గంటల సమయం నుంచి మనకి 4000 రూపాయలు, 2000 రూపాయల అక్టోబర్ నెలకు సంబంధించినటువంటి పాత పెన్షన్ డబ్బులను అయితే రిలీజ్ చేసేందుకు ఆమోదం అయితే తెలపడం అయితే జరిగింది. ఇక ఈ నెలలో కూడా చాలామంది కొత్త పెన్షన్ డబ్బులను విడుదల చేస్తారని అయితే అనుకున్నారు. ఇక ప్రభుత్వం దగ్గర కొత్త పెన్షన్ డబ్బుల కోసం బడ్జెట్ అనేది లేకపోవడం ద్వారా పాత పెన్షన్ డబ్బులను రిలీజ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరలా పెన్షన్ లబ్ధిదారులను నిరాశపరచడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక రకమైన 11 రకాల కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు మనకి రేపటి నుంచి విడుదలయ్యేటువంటి ఆసరా పెన్షన్ డబ్బులు ముందుగా రేపు ఏ జిల్లాలలో ఈ డబ్బులను అయితే పంపిణీ అయినున్నారు. ముందుగా ఏ జిల్లా నుంచి పెన్షన్ డబ్బులను రిలీజ్ చేసి ఆఖరికి లాస్ట్ వరకు ఏ తేదీ వరకు ఈ పెన్షన్ డబ్బులను పూర్తి స్థాయిలో జమ చేయబోతున్నారో మనకి జిల్లాల లిస్ట్ మరియు డేట్ అనేది తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. ఈ వీడియోలో వచ్చేసి తెలంగాణలో ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో ఏ టైంకి ఏ జిల్లాలలో రేపటి నుంచి ఈ 2000 రూపాయలు, 4000 రూపాయల పెన్షన్ డబ్బులు అయితే జమ చేయబోతున్నారో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఇక రెండోది వచ్చేసి తెలంగాణలో ఇస్తామని చెప్పినటువంటి ఎన్నో రోజుల నుంచి పెన్షన్ లబ్ధిదారులు ఎదురు చూస్తున్నటువంటి కొత్త పెన్షన్లు 4000 రూపాయలు, 6000 రూపాయల పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారందరికీ కొత్త పెన్షన్ డబ్బులు ఎవరెవరికి ఎప్పటి నుంచి రిలీజ్ చేయబోతున్నారో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఇక మూడోది వచ్చేసి మహిళలకు కూడా మహాలక్ష్మి పథకం కింద 2500 రూపాయల డబ్బులను కూడా జమ చేస్తామని అయితే మొదటిగా చెప్పడం అయితే జరిగింది. ఇక ఇచ్చినటువంటి మహాలక్ష్మి పథకం డబ్బులు కూడా ఎప్పటి నుంచి ఎవరెవరికి జమ చేయబోతున్నారో మనం ఈ వీడియోలో సమాచారం అయితే తెలుసుకుందాము. సో దీనికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే వీడియోని అయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ని అయితే ఆన్లో అయితే పెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. ఇక అప్డేట్లకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేపు ఏ జిల్లాలలో పెన్షన్ డబ్బులను పంపిణీ చేయబోతుందో మనకి జిల్లాల లిస్ట్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక 4016 రూపాయలు, 2016 రూపాయల విధానంతోనే అన్ని నెలల్లో జమ చేసినట్లుగానే తిరిగి పాత పెన్షన్ డబ్బులనే తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు మరలనైతే విడుదల చేయడం అయితే జరుగుతుంది. ఇక రేపటి నుంచి తెలంగాణలో ఉన్నటువంటి 38 జిల్లాలలో మనకి మొదటిగా హైదరాబాద్ నుంచి మొదలుకొని చివరిగా మనకి నిర్మల్ వరకు, సూర్యాపేట, హన్మకొండ వరకు అన్ని జిల్లాలలో రేపటి నుంచి నవంబర్ నెల 30వ తారీఖు వరకు డిసెంబర్ నెల మొదటి వారం వరకు ఈ పెన్షన్ డబ్బులను అయితే పూర్తి స్థాయిలో జమ చేయబడుతుందని రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్ అయితే విడుదల చేసింది. ఇక ప్రతిరోజు కొన్ని లక్షల మంది పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో మొత్తం 44 లక్షల మంది పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో డబ్బులు అయితే జమ చేయాలి. ఇక రోజు 4 లేదంటే రోజు 8 లక్షల మంది పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల చొప్పున ఈ నెల అంటే డిసెంబర్ నెల మొదటి వారం వరకు పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేస్తామని తెలపడం జరిగింది. ఇక ఇది ఇలా ఉండగా తెలంగాణలో కొత్త పెన్షన్ డబ్బుల కోసం దీంతో పాటుగా మన తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు కొత్త పెన్షన్ డబ్బుల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారందరికీ కొత్త పెన్షన్ డబ్బులు, మహాలక్ష్మి పథకం డబ్బులు కూడా త్వరలోనైతే రాబోతున్నటువంటి డిసెంబర్ నెలలో రిలీజ్ చేయడానికి అవకాశాలు అయితే ఉన్నాయని మంత్రి గ్రామీణ అభివృద్ధి శాఖ సీతక్క గారు వెల్లడించడం అయితే జరిగింది. ఇక ఈరోజున్న భారీ అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.